హలో ఫ్రెండ్స్, అఖండ 2 గత రికార్డ్స్ అన్ని తిరగరాసి ఎవరి ఊహలకు అందని విధంగా కొత్త చరిత్రని సృష్టించింది అఖండ 2. కొత్త చరిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ తో మేకర్స్ కి మూవీ రిలీజ్ కాకముందే దాదాపు 150 కోట్ల టేబుల్ ప్రాఫిట్ ని తెచ్చిపెట్టింది. బాలయ్య గారి మూవీస్లలో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఈ మూవీకి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అఖండ 2కి ఏ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఏ లెవెల్లో హైప్ ఉందని, ఏ లెవెల్లో క్రేజ్ ఉందనేది. దీంతో పాటుగా ఈ మూవీ పాన్ ఇండియా కూడా ఉండడం వల్ల, పాన్ ఇండియాలో రిలీజ్ చేయడం వల్ల ఇంకొంచెం హైప్ అనేది ఎక్కువ ఉంది ఈ మూవీకి. అయితే ఇది బాలేబాబు మరియు బోయపాటి సీను గారి నుంచి వచ్చే 4వ మూవీ BB4. ఆల్రెడీ 3 మూవీస్ వచ్చాయి. ఆ 3 మూవీస్ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇది అఖండకి సీక్వెల్ అఖండ 2. అఖండ 1 కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ముఖ్యంగా అందులో ఒక షాట్ ఉంటుంది పరమశివుడిది, అది ఇలా లేసే గ్రాఫిక్ ఒక ఫోటో ఉంటుంది, దానికే పిక్చర్లు అయిపోయారు నార్త్ ఆడియన్స్. ఇది ఈ మూవీ అనేది కంప్లీట్ గా మైథాలజికల్ డివోషనల్ మూవీ. ఇందులో అఖండలో ఉన్నట్లు యంగర్ లుక్ లో ఏదైతే బాలకృష్ణ గారు ఉంటుందో అది చాలా తక్కువ ఉంటుంది. దాంతో పాటు ఏదైతే ఈ అఘోరా లుక్ తో ఉన్న మూవీ ఉందో దానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది ఈ మూవీలో. సో ఇది కంప్లీట్ అఖండ తాండవం ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోతుంది అనే దానికి ఒక మంచి ఉదాహరణ. మొన్న వచ్చిన రీసెంట్ గా తాండవం ప్రోమో కూడా రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ వస్తున్నాయి. దానికి వచ్చే అప్లాస్ గానీ మనము ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఆ 30 సెకండ్స్ ఉన్న ప్రోమోని ఒక రేంజ్ లో వైబ్ ని క్రియేట్ చేసిందంటే, కంప్లీట్ సాంగ్ వచ్చిన తర్వాత ఎలాంటి వైబ్స్ ని క్రియేట్ చేస్తుంది, మూవీ వచ్చిన తర్వాత కూడా ఎలాంటి వైబ్స్ అనేది మనం చూస్తాం అనేది క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఇది బాలకృష్ణ గారి తమన్ గారి కాంబినేషన్ లో వచ్చే మూవీ. ఎందుకు మరి బాలకృష్ణ గారు అనగానే తమను ఒక రేంజ్ మ్యూజిక్ ఇస్తాడు, మనం అర్థం చేసుకోవచ్చు. బాలకృష్ణ గారు అంటేనే పూనకం వస్తుందా తమన్కి అన్నట్లు ఉంటుంది మ్యూజిక్ కూడా. గత మూవీస్ లో కూడా అసలు బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలైపోయింది. ఈసారి బాక్స్ ఆఫీసే కాదు, చెవులు కూడా బద్దలైపోతాయి అన్నట్లు ఉంటుంది ఈ తమన్ మ్యూజిక్ అనుకుంటా. ఇక బిజినెస్ విషయానికి వస్తే, ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది మన తెలంగాణ నైజాం లో వచ్చేసి 36 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. ఇటు ఆంధ్రలో వచ్చేసి 58 క్రోడ్స్ బిజినెస్ చేసింది. అటు సీడిట్ ఏదైతే ఇది ఉంది కదా రాయలసీమ, అక్కడ 27 క్రోడ్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో పాటుగా ఓవర్సీస్ లో, ముఖ్యంగా నార్త్ అమెరికాలోని, ఓవర్సీస్ మొత్తం కాకుండా కేవలం నార్త్ అమెరికాలని 31 క్రోడ్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో పాటు ఇటు ఓవర్సీస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మొత్తం కలుపుకొని 33.5 క్రోడ్స్ బిజినెస్ అయితే చేసింది. ఇవి కాకుండా బాలకృష్ణ గారి మూవీస్ కేవలము తెలుగు స్టేట్స్ లోనే కాకుండా కర్ణాటకలో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది కర్ణాటకలో బాలకృష్ణ గారికి. సో కర్ణాటకలో మంచి క్రేజ్. ఇదే కాకుండా సౌదర్న్ స్టేట్స్ ఏవైతే కేరళ, తమిళనాడు ఉన్నాయో అక్కడ కూడా అఖండ 1 మంచి విజయంతో అఖండ 2 పైన కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇటు నార్త్ బెల్ట్ బాలీవుడ్ లో కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ మూవీ పైన. సో దీనిలో కూడా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ముఖ్యంగా చెప్పాలి అంటే కర్ణాటకలో దాదాపు 8 కోట్ల బిజినెస్, కేరళలో 4 కోట్ల బిజినెస్, దీంతో పాటు ఇటు తమిళనాడులో 7 కోట్ల బిజినెస్, ఇటు హిందీ మార్కెట్ మొత్తం కలిపి దాదాపు 22 కోట్ల బిజినెస్ జరిగింది. ఇది మొత్తం కలిపితే 195.5 క్రోడ్స్ బిజినెస్ అనేది థియరటికల్ రైట్స్, అంటే మూవీ రిలీజ్ ఏదైతే థియేటర్ లో జరుగుతుందో వాటి బిజినెస్. ఇది కాకుండా నాన్ థియరటికల్ రైట్స్ అంటే ఓటీటీకి వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ ఈ మూవీకి దాదాపు 80 కోట్లు తో బిజినెస్ డీల్ జరిగింది అన్నట్లు టాక్ అనేది వినిపిస్తుంది నెట్ఫ్లిక్స్ లో. దీంతో పాటు శాటిలైట్ రైట్స్ ఏదైతే మనం టీవీలో ఛానల్స్ లో మనం చూస్తాం కదా మూవీ, అందులో ఇది 60 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది, డీల్ జరిగినట్లు. ఇది కాకుండా మ్యూజిక్ ఏదైతే ఆడియో ఉంటుంది కదా, మనం పాటలు వింటాం కదా, అది దాదాపు 8 కోట్లకు దీని బిజినెస్ డీల్ కుదిరినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ మూవీ చూసుకున్నట్లయితే 349 కోట్లు బిజినెస్, ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ మూవీ వచ్చేసి దాదాపు 180 నుంచి 200 కోట్ల మధ్య ఈ మూవీ యొక్క బడ్జెట్. సో ఇది ప్రీ రిలీజ్ తో కంపేర్ చేసుకుంటే, బిజినెస్ ఏదైతే జరిగిందో దాంతో కంపేర్ చేసుకుంటే దాదాపు 150 కోట్ల టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టింది ఈ మూవీ. సో రిలీజ్ కి ముందే 150 కోట్ల టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టింది. ఒకవేళ టాక్ గనుక పాజిటివ్ వచ్చినట్లయితే ఈజీగా 500 క్రోడ్స్ కలెక్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదు మూవీకి. తెలుగు స్టేట్స్ కాకుండా కర్ణాటక, అటు హిందీ బెల్ట్ లో కూడా మంచి కలెక్షన్స్ వస్తాయని చెప్పి ఒక ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. సో దీన్ని బట్టి మీరు
ఎక్స్పెక్ట్ చేసుకోండి మూవీ ఏ లెవెల్లో ఉండబోతుంది అనేది. దీంతో పాటుగా మీలో చాలా మంది ఎంతమంది అయితే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉన్నారో జై బాలయ్య అని చెప్పి కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయండి. ఇది కాకుండా మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటి, మూవీ ఎలా హిట్ అవుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారా లేదా? ఇది కాకుండా రీసెంట్ గా తాండవం ప్రోమో వచ్చింది, ప్రోమో అయితే చాలా బాగుంది. 14th కి సాంగ్ రాబోతుంది. సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, మీ ఒపీనియన్స్ ని ప్రతి ఒక్కటి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు మాత్రం మన ఈ వీడియోని లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ కి బెల్ ఐకాన్ ఉంటుంది నోటిఫికేషన్, అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే మన వీడియోస్ అన్ని మీకు ప్రతిసారి వచ్చేస్తాయి మీకు. సో ఇది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. మీరు మాత్రం మన వీడియోస్ ని కంప్లీట్ గా చూసి లైక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.